హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 13వ భాగాన్ని వినిద్దాం. కినిరా, ఈరోజు నువ్వు చేసిన హెల్ప్ నేను లైఫ్లో మర్చిపోలేను. నా భార్య బిడ్డల్ని క్షేమంగా నాకు అప్పగించావు. ఇప్పుడే డాక్టర్ చెప్పారు, కొంచెం లేట్ అయి ఉంటే ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం అని అన్నాడు హర్ష. అన్నయ్య, ఇందులో నేను చేసింది ఏముంది? పెయిన్స్తో ఉన్న వదిన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను, అంతే కదా. మీరెందుకు దానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? వదిన్ని చూసుకోవడం నా బాధ్యత. అది హెల్ప్ ఎలా అవుతుంది? నా బాధ్యత నేను నెరవేర్చాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అంది కిన్నెర. అదే హర్ష, కిన్నెరలోని గొప్పతనం. అందరి గురించి ఆలోచిస్తుంటాను. అయినా మేము ఉంటే నీకు ఇంత టెన్షన్ ఉండేదే కాదు. ఒక్కదానివే చాలా ఇబ్బంది పడి ఉంటావు. పక్క వీధిలో కళావతి ఇంట్లో పేరెంట్ అంటే వెళ్ళాం. నీకు చెప్దామనుకున్నాం, కానీ నువ్వైతే చదువుకుంటున్నావని నీకు చెప్పలేదు అన్నారు విశాలాక్షి గారు. పర్వాలేదులే అమ్మమ్మ, ఇప్పుడు ఏమైందని? వదిన బాబు క్షేమంగా ఉన్నారు కదా, మీరు ఇంకేం ఆలోచించకండి అంది కిన్నెర. తర్వాత రోజు గిరిజని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. బాబు ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళందరికీ బాబు ఆలనా పాలన సరిపోయింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. నందు కిన్నెర పెళ్లి రోజు రాని వచ్చింది. ఆ రోజే వాళ్ళ అగ్రిమెంట్ అయిపోతుంది. కోర్టుకెళ్ళి వాళ్ళిద్దరు సంతకం పెట్టాల్సిన రోజు. నందు, రేపు మీ పెళ్లి రోజు కదా, పార్టీ అరేంజ్ చేద్దామా అన్నాడు శ్యామ్. అన్నయ్య, ఇప్పుడేమీ వద్దు, బాబున్నాడు కదా, బయట వాళ్ళందరూ వస్తే బాబుకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది, అందుకే పార్టీ వద్దు అన్నాడు నందు. పార్టీ సంగతి పక్కన పెట్టండి, మిమ్మల్ని ఎప్పటి నుండో అన్నవరం పంపించాలని అనుకుంటున్నాను. నువ్వు అమ్మాయి ఈ నైట్కి బయలుదేరి రేపు ఉదయాన్నే వ్రతం చేసుకుని అట్నుంచి సింహాచలం వెళ్ళరండి అన్నారు విశాలాక్షి గారు. ఇదేదో బాగానే ఉంది, అటు నుండి అటు వైజాగ్లో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కూడా చూసిరండి అన్నారు శ్యామ్. రేపు కోర్టుకి వెళ్ళాలి కదా, ఇదంతా ఎలా కుదురుతుంది నందు అనుకున్నాడు మనసులో. కిన్నెర కూడా అలానే అనుకుంది. వాళ్ళకి ఎలా చెప్పాలో ఇద్దరికి అర్థం కావడం లేదు. గిరిజకు మాత్రం వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారో అర్థమైంది. విశాలాక్షి గారు వాళ్ళని అన్నవరం పంపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది తనకు. అలా అయినా వాళ్ళు విడాకులు పోస్ట్ పోన్ అవుతాయనుకుంది. కాసేపటికి అక్కడికి వెన్నెలొచ్చింది. ఏంటి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఏంటి విషయం అంది గిరిజ పక్కన కూర్చొని బాబుని చూస్తూ. రేపు మన నందు వాళ్ళ పెళ్లి రోజు కదా, మీ బాబా పార్టీ అంటున్నారు. నందు బాబున్నాడు కదా వద్దు అంటున్నాడు. అమ్మమ్మ గారు వాళ్ళని అన్నవరం పంపిస్తా అంటున్నారు. ఇది ఇప్పటి చర్చ అంది పావని. అమ్మమ్మగారు చెప్పింది బాగానే ఉంది, ఇంకేంటి ఆలోచిస్తున్నారు, వెళ్ళండి అంది వెన్నెల నందుని చూస్తూ. నందు వెంటనే తన ఫోన్ తీసుకుని, ఏ మెంటల్, రేపు మా డివోర్స్, కోర్టుకెళ్ళాలి మేము, మర్చిపోయావా? ఇంట్లో వాళ్ళకి ఆ విషయం ఎలా చెప్పాలి అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నువ్వేంటి అని మెసేజ్ చేశాడు. డివోర్స్ ఏముందిలే, రేపు కాకపోతే ఎల్లుండు, మీరు వెళ్ళిరండి అని మెసేజ్ చేసింది వెన్నెల. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అగ్రిమెంట్ ప్రకారం రేపు మేము విడిపోవాలని మెసేజ్ చేస్తాడు. అగ్రిమెంట్ రాసింది నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి, వచ్చాక చూసుకుందాం, నువ్వు తొందరపడి ఇప్పుడేమీ చెప్పకు అంది వెన్నెల అతనికి రిప్లై ఇస్తూ. ఆమె రిప్లై చూశాక, సరేనానమ్మా మేము వెళ్తాం అన్నాడు నందు. ఆ రోజు సాయంత్రానికి ఇద్దరు అన్నవరం బయలుదేరారు. ముందుగానే కాటేజ్ బుక్ చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తెల్లవారుజామున వ్రతం చేసుకుని వెంటనే సింహాచలం వెళ్లారు. అక్కడ కూడా దర్శనం అయిపోయాక వైజాగ్లో ఉన్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళారు. శ్యామ్ చెప్పడం వల్ల స్టాఫ్ అంతా కలిసి వాళ్ళకి సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు. అక్కడ చేసే పని ఏమీ లేకపోవడంతో ఇద్దరు కలిసి సరదాగా బీచ్కి వెళ్ళారు. ఉదయం నుండి ఇద్దరు కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, కలిసి తిరుగుతున్నారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నదే లేదు. నందు ఆ సైలెంట్ని భరించలేకపోయాడు. కిన్నెర, ఏమైంది నీకు? మార్నింగ్ నుంచి సైలెంట్గా ఉన్నావు అన్నాడు నందు. నేనే కాదు, మీరు కూడా అలానే ఉన్నారు అంది కిన్నెర. అదేం కాదు కిన్నెర, నిజం చెప్పాలంటే రేపటి నుండి మనం కలిసి ఉండవని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఈ 1 ఇయర్లో నువ్వు చాలా బాగా అలవాటైపోయావు. అంతేకాకుండా ఆ రోజు మన మధ్య జరిగిన దానికి చాలా గిల్టీగా ఉంది. అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నందు గారు, మీరు ఆ రోజు జరిగింది మర్చిపోండి, ఏదో యాక్సిడెంట్లుగా జరిగిపోయింది. ఇన్ని రోజులు మనం ఫ్రెండ్స్గా ఉన్నాం, ఫ్రెండ్స్లానే విడిపోతున్నాం. మీరెందుకు దానికి అంత బాధపడుతున్నారు? నేను లేకపోతే ఏమైంది? మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి వెన్నెల గారు వస్తారు కదా, మీరు లైఫ్ లాంగ్ తనతో సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాల్సింది అంది కిన్నెర. ఎందుకు కిన్నెర అలా మాట్లాడుతున్నావు? ఒకే ఒక్కసారి నీకు కూడా అదే ఫీలింగ్ ఉందని చెప్పొచ్చు కదా. నాకు కూడా అలానే ఉంది నందు గారు, మీరంటే నాకు ఇష్టమని ఒక్క మాట చెప్పు, ఎవరినైనా సరే ఎదిరించి మన విడాకులు ఆపుతాను అనుకున్నాడు మనసులో. నందు ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏంటి నందు గారు, మళ్ళీ అదే ఆలోచిస్తున్నారా? అదంతా వదిలేయండి, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, ఇంకొంచెం తెచ్చిపెడతారా అంది కిన్నెర. దానికి ఇంతలా అడగాల?
ఇప్పుడే తీసుకొస్తాను అంటూ అక్కడికి కొంత దూరంలో ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళాడు. కిన్నెరకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకుని తిరిగి వాళ్ళున్న ప్లేస్కి వెళ్ళేసరికి కిన్నెర అక్కడ కనిపించలేదు. ఒక్కసారిగా అతని గుండె ఆగినంత పనైంది. చుట్టుపక్కలంతా వెతికాడు, కానీ ఆమె జాడ తెలియలేదు. పిచ్చివాడలా బీచ్ మొత్తం వెతికాడు, కానీ కిన్నెర ఎక్కడా కనిపించలేదు. కనిపించిన వాళ్ళందరికీ ఆమె ఫోటో చూపించి అడిగాడు, అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. అలా చీకటి పడేసరికి వెతుకుతూ ఉన్నాడు. కిన్నెర మాత్రం ఎక్కడా కనిపించలేదు. 5 సంవత్సరాల తర్వాత, అమ్మా, నేను కోర్టుకి వెళ్తున్నాను. నీ మనవరాలు రెడీ అయ్యాక స్కూల్కి పంపించండి. వెళ్ళనని మారం చేస్తుంది, కానీ మీరు దాని మాటలు వినద్దు చెప్తున్నాను. ఈ మధ్య ఏదో ఒక వంక చెప్పి స్కూల్ మానేస్తుంది. ఇలా అయితే కష్టమమ్మా అంది కిన్నెర. పాపం, అది కావాలని స్కూల్ మానడం లేదు కిన్నెర. ఈ మధ్యన బాగా కడుపు నొప్పి ఎక్కువైంది దానికి. మనమే ఒకసారి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదేమో అన్నారు రాజ్యలక్ష్మి గారు. అమ్మా, మీరు ఇంత అమాయకంగా ఉంటే కష్టం. దానికి కడుపు నొప్పి లేదు, కాకరకాయ లేదు. స్కూల్ మానేయడానికి మీ దగ్గర నాటకాలు వేస్తుంది. ఇంకొకసారి కడుపు నొప్పి అంటే నిజంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయిస్తా. ఈ మాట దానితో చెప్పండి, అదే దారికొస్తుంది అని తన కార్ కీస్ తీసుకుని కోర్టుకు బయలుదేరింది. కిన్నెర వెళ్ళాక పైనుండి దిగిన హనీ, అమ్మమ్మ, అమ్మ కోర్టుకు వెళ్ళిపోయిందా అని అడిగింది. ఇప్పుడే వెళ్ళింది. నిన్ను రెడీ చేసి స్కూల్కి పంపమని నాకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. నువ్వు ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ పెడతా అన్నారు రాజ్యలక్ష్మి గారు. అమ్మ అలానే అంటుంది అమ్మమ్మ. చూడు, నాకు మళ్ళీ కడుపు నొప్పి స్టార్ట్ అయింది. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అని ఆవిడ దగ్గర గారాలు పోయింది హనీ. నువ్వు మళ్ళీ కడుపు నొప్పి అంటే మీ అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయిస్తానంది. అది నీకు ఇష్టమైతే ఈరోజు ఇంటి దగ్గర ఉండు, లేకపోతే స్కూల్కి వెళ్ళు అన్నారు ఆవిడ. అమ్మో, ఇంజెక్షనా? నాకొద్దు బాబు, నేను స్కూల్కి వెళ్తా అని తన గదికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వచ్చింది రాజ్యలక్ష్మి గారు. హనీకి టిఫిన్ తినిపించేసి దగ్గరుండి స్కూల్కి పంపించారు. హనీ స్కూల్కి వెళ్ళాక ఆవిడ పని మనిషి రంగమ్మని పిలిచి, నా మనవరాలు ఈరోజు స్కూల్కి వెళ్ళింది. సాయంత్రం అలసిపోయి ఇంటికి వస్తుంది. తను వచ్చేసరికి తన కోసం పాయసం, ఇంకా ఆ మ్యాగీనో ఏదో ఉంటుంది కదా, అది కూడా చేసి పెట్టు. అలాగే కిన్నెర కోసం కూడా ఏమైనా చెయ్యి అన్నాడు. సరే పెద్దమ్మగారు, ఇప్పుడే చేసి పెడతా. చిన్నమ్మగారు మిమ్మల్ని మందులు వేసుకోమని మరీ చెప్పారు. మీరు మర్చిపోతారేమో అని నన్ను గుర్తు చేయమన్నారు అంది రంగమ్మ. నిజంగానే మర్చిపోయానే, ఇప్పుడే వెళ్ళి వేసుకుంటాను. నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు అని ఆవిడ తన గదిలోకి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకుని రిలాక్స్ అయ్యారు. కోర్టులో ఈ కేసు చాలా క్రిటికల్గా ఉంది. అయినా సరే మనమే గెలుస్తాం. ఆపోజిషన్ వాళ్ళు ఓడిపోవడం ఖాయం అన్నారు లాయర్ లక్ష్మీపతి. మీరలా అనుకుంటే పప్పులో కాదు బోన్లో కాలేసినట్లే సార్. ఈ కేసు వాదిస్తుంది ఎవరో తెలిస్తే మీరు అలా మాట్లాడరు. ఆవిడెవరో కాదు, కిన్నెర నందగోపాల్. ఈ 2 ఏళ్ల నుండి చూస్తున్నా. ఆవిడ తీసుకున్న ఏ కేసు ఓడిపోలేదు. ఎంత కష్టమైన కేసు అయినా కూడా ఆవిడ గెలిచి తీరుతారు. మనం అంత డబ్బు కోసం ఈ వృత్తి చేస్తుంటే ఆవిడ న్యాయం కోసం పనిచేస్తారు. ఆడవాళ్ళకి, పేదవాళ్ళకి ఎంతో అండగా ఉంటారు. వాళ్ళ దగ్గర ₹1 కూడా ఫీజు తీసుకోరు అన్నాడు అతని అసిస్టెంట్ గిరి. ఇలా ప్రజాసేవ చేస్తే ఆవిడకి ఏం ఒరుగుతుంది? మనలాంటి వాళ్ళ కడుపు కొట్టడం తప్ప అన్నాడు లక్ష్మీపతి. ఆవిడ పని ఆవిడ చేస్తుంది, మన ప్రయత్నం మనం చేద్దాం. పదండి జడ్జి గారు వచ్చే టైం అయిపోతుంది అన్నాడు గిరి. ఏంటో ఇది, మొదటిసారి ఓడిపోతున్నానని తెలిసి కూడా కేసు వాదిస్తున్నా అనుకుని కోర్టులోకి వెళ్ళాడు లక్ష్మీపతి. అందరూ అనుకున్నట్లుగానే కిన్నెర ఆ కేసులో విజయం సాధించింది. కిన్నెర కోర్టు హాల్ నుంచి బయటకు వస్తుంటే ఒక ఆమె కిన్నెర కాలుపై పడి, అమ్మా, మీరు నా భర్తని ఈ కేసు నుంచి బయటపడేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరే లేకపోతే ఈ కుటుంబం రోడ్డున పడేది అందావిడ. అయ్యో, ఏంటమ్మా ఇది, ముందు పైకి లే అంటూ ఆమెను పైకి లేపి, ఇందులో నేను చేసిందేముంది? నా పని నేను చేశాను. న్యాయం మీ వైపు ఉంది. అందుకే నీ భర్త బయటకు వచ్చాడు. ఇంకెప్పుడు నీ భర్తని ఇలాంటి గొడవల్లోకి వెళ్ళొద్దని చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. చూసారా సార్, మేడం గెలిచిన క్రెడిట్ కూడా తీసుకోలేదు. ఈసారి మనం కూడా న్యాయం వైపు వెళ్దాం. అప్పుడు ప్రతి కేసు గెలుస్తాం. ఏమంటారు అన్నాడు గిరి. నీ తలకాయ అంటాను. కేసు ఓడిపోయి నేను నడుస్తుంటే మధ్యలో నీ ఉచిత సలహాలేంటి? న్యాయం, ధర్మం అంటూ కూర్చుంటే మనం ఈ జన్మలో సంపాదించినట్లే. ఈసారి ఆమె తీసుకున్న కేసు మనం టేకప్ చేయొద్దు. ఈసారి కేసు తీసుకునేటప్పుడు చూసి తీసుకో, అర్థమైందా అన్నాడు. కిన్నెర వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ అక్కడే ఉన్న లైబ్రరీకి వెళ్ళింది. కొత్త కేసు కోసం స్టడీ చేస్తూ కూర్చుంది. పెద్దమ్మగారు, టైం 2 అవుతుంది, వచ్చి భోజనం చేయండి. చిన్నమ్మగారు ఇప్పుడే ఫోన్ చేశారు, మీరు తిన్నారా లేదని. తినలేదని చెప్పేసరికి నా మీద కోపడ్డారు. మీరు వచ్చి తినండి అమ్మా అంది రంగమ్మ. ఆకలిగా లేదు రంగమ్మ, తర్వాత తింటాలే అన్నారు రాజ్యలక్ష్మి గారు.
అమ్మో, మీరు అలా అంటే చిన్నమ్మగారు వచ్చాక నా పని అయిపోతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను మీకు భోజనం ఇక్కడికే తీసుకొస్తాను అని రంగమ్మ వెళ్ళి భోజనం తీసుకొని వచ్చి ఆమెకు వడ్డించింది. భోజనం అయ్యేసరికి కిన్నెర ఆవిడికి ఫోన్ చేసింది. ఏంటమ్మా తిన్నారా అని. తినకపోతేనే ఊరుకుంటావా, ఇప్పుడే తిన్నానులే అన్నారు ఆవిడ. గుడ్, అదే చేత్తో మీ టేబుల్పై ఉన్న ట్యాబ్లెట్లు కూడా వేసుకోండి, పని అయిపోతుంది అంది కిన్నెర. మళ్ళీ నా ప్రాణానికి ఇది ఒకటి ఉంది కదా అని ఇష్టం లేకపోయినా ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నారు రాజ్యలక్ష్మి గారు. కిన్నెర ఫోన్ పెట్టేశాక ఆవిడ గోడపై ఉన్న కిన్నెర ఫోటో చూస్తూ, నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈ పాటికి అనాథలా ఒక జీవోత్సవంగా బ్రతికుండేదాన్ని. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా జీవితానికి ఒక అర్థం పరమార్థం వచ్చింది. కనకుండా నీ కూతురు అయ్యావు. పిల్లలు లేని నన్ను అమ్మని చేశావు. నా అన్న వాళ్ళు మోసం చేస్తే దాన్ని అడ్డుకొని నా ఆస్తిని కాపాడావు. నా వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకునేలా చేశావు. ఆ రోజు నేను నీ కంట పడకపోయి ఉంటే నేను బ్రతికి ఉండేదాన్నే కాదు. నువ్వు నా కూతురివి కాదమ్మా, నాకు పునర్జన్మనిచ్చిన దేవతవి అంటూ గతంలోకి వెళ్ళారావిడ. అక్కడ కిన్నెర కూడా అదే ఆలోచనలతో ఉంది. ఏంటి భగవంతుడా ఈ మాయ, నా అనుకున్న వాళ్ళని నాకు దూరం చేశావు, కొత్త బంధాన్ని దగ్గర చేశావు. ఆ పెద్ద ఆవిడ మా మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది. ఆవిడ నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఏంటి మా మధ్య ఈ బాండింగ్? ఆవిడ లేకపోయి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేదాన్నే కాదు. నేను నా కూతురు ఎక్కడో అనాథల్లా బ్రతికే వాళ్ళం. ఆవిడ మాకు దేవుడిచ్చిన వరం అనుకుని వాళ్ళ పరిచయం ఎలా జరిగిందో గుర్తు చేసుకుంది. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం నందుని కిన్నెర ఐస్ క్రీం కోసం పంపించిన తర్వాత, నందు ఐస్ క్రీం కోసం వెళ్ళిన తర్వాత కిన్నెర అక్కడి నుంచి లేచి వెళ్తున్న నందుని చూస్తూ, నన్ను క్షమించండి నందుగారు, నేను మీకు ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నాను. నేనెవరో కూడా తెలియని చోటుకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటూ మీకు దూరంగా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఈ ఏడాదిలో అంతా దగ్గరయ్యారు మీరు నాకు. నా జీవితంలో నేను ప్రేమించిన మొదటి వ్యక్తి మీరు. మీరు నన్ను ప్రేమించకపోయినా నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మీరు నాకు దూరమైన మీ జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి. రేపటి నుంచి మనం విడిపోయి దూరంగా ఉండొచ్చు, కానీ మీ భారీగా కడవరకు ఉండాలన్నదే నా కోరిక. నాకు మీతో విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం మీకు చెప్పలేక ఇలా వెళ్ళిపోతున్నానని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఎలా బ్రతకాలో కూడా తెలియడం లేదు. ఆమె గమ్యం ఎటువైపో తెలియకుండానే ఆమె అడుగులు పడుతున్నాయి. అలా నడిచి నడిచి అలసిపోయి ఒక గుడి దగ్గరకు వచ్చింది. అక్కడ పూజారి గారు కిన్నెరని చూసి, ఎవరమ్మా నువ్వు? చూడ్డానికి పెద్దంటి అమ్మాయిలా ఉన్నావు. నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లున్నావు. నీ బాధ అమ్మవారికి చెప్పుకో తల్లి, తీరుతుంది. గుడి మూసే టైం అవుతుంది, తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళమ్మా అన్నారు. పూజారి గారు, మీరన్నట్లు నేను బాధలోనే ఉన్నాను. నా భవిష్యత్ ఏంటో ఆ అమ్మవారే నిర్ణయించాలి. కొంచెం ఈ రాత్రికి ఇక్కడే ఉండొచ్చా? ఉదయాన్నే వెళ్ళిపోతాను అంది కిన్నెర. సరే తల్లి, ఆ మండపంలో నిద్ర చేయి. ఆ అమ్మవారి ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. నీకంతా మంచే జరుగుతుంది అన్నారు పూజారి గారు. కిన్నెర అమ్మవారి దర్శనం చేసుకుని గుడి మండపంలోనే పడుకుంది. కళ్ళైతే మూసుకుంది, కానీ ఎంతకీ నిద్ర దరిచేరడం లేదు. ఆయన నా కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారేమో, నేను కనిపించడం లేదని ఎంత కంగారు పడుతున్నారో ఏమో అని ఆలోచిస్తూ ఉంది. ఆయన నా కోసం కాసేపు బాధపడతారు. రేపటి నుంచి నా గురించి మర్చిపోయి వెన్నెల గారితో సంతోషంగా ఉంటారు అనుకుని గుడిలో ఉన్న ఈ అమ్మవారిని చూస్తూ నిద్రపోయింది. మరుసటి రోజు నిద్రలో వచ్చిన ఆమెకి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. గుడి బయట ఉన్న రావి చెట్టు కింద ఒక పక్కన కూర్చుని ఉంది. అప్పుడే గుడిలో నుంచి బయటికి వెళ్తుంది ఒక ఆమె. ఒక లారీ స్పీడ్గా వస్తుంది ఆమె వెనుక. ఆవిడది గమనించలేదు. అది చూసిన కిన్నెర పరుగున వెళ్ళి ఆమెను పక్కకు లాగి ఆవిని రక్షించింది. సడన్గా అదంతా జరగడంతో పెద్ద ఆవిడ భయపడి కళ్ళు తిరిగి పడిపోయింది. నీళ్లు చల్లి ఆమెను లేపడానికి ప్రయత్నించింది, కానీ ఆమెకి స్పృహ రాలేదు. ఇంకా లాభం లేదని వెంటనే అక్కడున్న వాళ్ళ సాయంతో ఆవిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది కిన్నెర. ఆమెకు స్పృహ వచ్చేసరికి అక్కడే ఉంది. ఆవిడ స్పృహలోకి వచ్చాక కిన్నెర చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది. తన పేరు రాజ్యలక్ష్మి అని, ఇక ఆవిడ గురించిన వివరాలు చెప్పింది. కిన్నెర గురించి కూడా అడిగింది ఆవిడ. ఆ పెద్ద ఆవిడ దగ్గర ఏమీ దాచడం ఇష్టం లేక కిన్నెర ఆవిడకి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న రాజ్యలక్ష్మి గారు చాలా బాధపడ్డారు. అమ్మా, నువ్వు ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఇలా వచ్చి చాలా తప్పు చేశావు. మీ మధ్యన పవిత్రమైన బంధం ఏర్పడింది. నువ్వు దాన్ని తెంచుకొని రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెంటనే అబ్బాయి దగ్గరికి వెళ్ళు అన్నారు ఆవిడ. లేదమ్మా, ఆయనకి నా మీద ప్రేమ లేదు. ప్రేమ లేని చోట ఈ బంధం నిలబడదు. ఆయన ప్రేమ వేరే చోట ఉంది. నేను వాళ్ళకి అడ్డుగా ఉండదలుచుకోలేదు. అందుకే మా మధ్య ఉన్న బంధాన్ని తెంచుకుని వచ్చేసాను అంది కిన్నెర. నువ్వు చెప్పింది కూడా నిజమే. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంది ఆవిడ. నాకు ఇక్కడ ఎవరూ తెలియదమ్మా. అయినా ఈ ప్రపంచం చాలా పెద్దది కదా. నాలాంటి వాళ్ళు ఉండడానికి ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ఇంతమందిని మోస్తున్న ఆ భూదేవి తల్లికి నేను భారం కాదు కదా. ఆవిడే నాకు దారి చూపిస్తుంది అంది కిన్నెర.
ఎక్కడో ఎందుకు తల్లి, ఇక నుండి నువ్వు నా దగ్గరే ఉండు. నాకు మాత్రం ఎవరున్నారు? అంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను. రాబందర్ లాంటి బంధువులు ఉన్నారు, కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే నా దగ్గరకు వస్తారు. ఈరోజు నువ్వు నన్ను కాపాడుకోబోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. నీ రుణం ఎలా అయినా తీర్చుకుంటాను. ఈ రోజు నుండి నువ్వు నా కూతురువి. నన్ను నా ఆస్తిని నీకు అప్పగిస్తాను. నువ్వే అంతా చూసుకోవాలి అన్నారు రాజ్యలక్ష్మి గారు. అమ్మా, నాకు ఎలాంటి ఆస్తి వద్దు, ఎలాంటి బాధ్యతలు వద్దు. ఏదో ఒక ఉద్యోగం చూసుకునే వరకు మీ ఇంట్లో కొంచెం చోటు ఇవ్వండి చాలు అంది కిన్నెర. అదేంటమ్మా అలా అంటావు? నీకు చెప్పాను కదా నాకు పిల్లలు లేరని. ఇన్ని రోజుల నుండి ఆ విషయంలో చాలా బాధపడ్డాను, కానీ నిన్ను చూశాక మన మధ్య ఏదో బంధం ఉందనిపిస్తుంది. నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఈ రోజు నుండి నువ్వు నా కూతురివి. పద, మన ఇంటికి వెళ్దాం అన్నారు రాజ్యలక్ష్మి గారు. సరే అమ్మా, మీరు చెప్పినట్లే వస్తాను, కానీ నాకు మీ ప్రేమ చాలు. మీ ఆస్తి నాకేమాత్రం వద్దు. అలా అయితేనే మీ ఇంటికి వస్తాను అంది కిన్నెర. అలాగే తల్లి, నీ ఇష్టం అన్నారు ఆవిడ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.